అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద బడి ఉండేది. ఆ బడిలో మనలాగే చాలా మంది పిల్లలు ఉండేవారు. వాళ్ళు చాలా బాగా చదివేవాళ్ళు. కానీ వాళ్ళకు కోపం వచ్చినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడేవారు. అది చూసి వాళ్ళ గురువుకు చాలా కోపం వచ్చేది. ఎన్నోసార్లు వాళ్ళకు ఒప్పించినా వాళ్ళు వినేవాళ్ళు కాదు. అలా ఒకరోజు గురువుకు చాలా కోపం వచ్చి ఎవరైతే అలా చెప్పారో వాళ్ళని కొట్టారు. అదిగో ఆ కొట్టినప్పటి నుండి వాళ్ళు అలాంటి మాటలే మాట్లాడడం లేదు. అదిగో అలాంటి రోజుల్లో ఒకరోజు ఒక పిల్లవాడు ఒక అతన్ని తోసేశాడని చెప్పి అతను వెళ్ళి తన ఇంటిలో వాళ్ళకు చెప్పారు. దాంతో వాళ్ళు గురువుల దగ్గరకు వచ్చి, మీరు పిల్లలను చదివిస్తున్నారా లేక గొడవలు నేర్పిస్తున్నారా అని చెప్పి వెళ్ళారు. అప్పుడు గురువు చాలా బాధపడారు. అది చూసిన పిల్లలు చాలా బాధపడి ఇంకెప్పుడు గొడవలు కొట్లాటలు చేయకుండా బాగా చదువుకున్నారు. దాంతో వాళ్ళ పేరెంట్స్ చూసి చాలా మెచ్చుకున్నారు. కాబట్టి మనము మన గురువులు చెప్పిన మాటలను వింటే మనము పెద్దయినాక ఏదో ఒక పెద్ద ఉద్యోగం చేస్తామని ఈ కథలో నీతి. ఇప్పుడు నేను ఈ కథ చెప్పాను కదా, ఈ కథ పేరు ఎవరు చెప్తారు? పేరు పెట్టండి కథకు. పేదబడా? మనదేం పేదబడి ఏం కాదే. చెప్పిన కథకు ఆ పేదబడికి సంబంధం లే. ఇంకెవరన్నా ఎనిబడి? గురువు మాట వినాలి. గురువు మాట వినాలి. ఇది కథకు శీర్షిక.